హలో అండి, నేను జాన్సన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నానండి. అది నేను ఎలా చేస్తానో చూపిస్తా మీకు. సరే ఏంటండి, పాన్ వేడెక్కింది, ఆయిల్ వేద్దాము. ఈ గరిటతో గరిటెడు వేసానండి, ఇంకొంచెం ఒక పావు వేసాను. అయితే దీంట్లో కొంచెం నెయ్యి కూడా పడాలండి. బిర్యానీకి నెయ్యి వేస్తేనే రుచి. అది వేద్దాం కొద్దిగా. వేసాను, కొంచెం నెయ్యి వేసాను. ఒక స్పూన్ ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదులేండి. దాంట్లో కొంచెం ఇడ్లీలోకి వాడాను, ఆ ప్యాకెట్లోది. అయితే మనం ఇప్పుడు చేసే మటన్ బిర్యానీకి వాడే రైస్ ఈ గ్లాసున్నర, ఒక గ్లాసును ఇంకొక అర గ్లాసు వేసి ఒక పావు గంట క్రితం కడిగి నానబెట్టి ఉంచానండి. అయితే మటన్ ఒక అర కేజీ తెప్పించాను, అంటే బోన్లెస్ తెప్పించానండి. ఆ అర కేజీ మటన్ ఏం చేశాను, శుభ్రంగా కడిగి ఒక్క నిమిషం వేసేద్దాం. దీంట్లో మరి దినుసులు అన్నీ వేస్తాం కదండి, బిర్యానీ దినుసులు అన్ని. సాజీరా పువ్వు, అనాస పువ్వు, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క 2 యాలక్కాయలు వేసాను అన్నమాట. దీంట్లోకి ఇవ్వండి ఒక చిన్న 2 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను. పొడుగ్గా కట్ చేశానండి ఇలాగా. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఇవి వేసేద్దాం. అయితే ఇవి కొన్ని ఎంత ఉంటాయోనండి, ఒక 10-12 బీన్స్ ఉన్నాయి. ఇవి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేశానండి, ఇలా సన్నగా. ఇవి కూడా వేసి చేద్దాం మనం ఇప్పుడు బిర్యానీ. ఈ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ చాలా మంచివి కదా తింటే మనకి ఆరోగ్యానికి. ఈ ఫ్రెంచ్ బీన్స్ చాలా మంచివండి. అలా ఈ మటన్లోనూ రొయ్యలు చేసినప్పుడు వేసుకుని వండుకోవచ్చు. కొంచెం కూరగాయలు కూడా లోపలికి వెళ్ళినట్టుంటాయి. పైగా ఇది ఫైబర్ ఫుడ్ కదా, చాలా మంచిది అన్నమాట. ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఈ ఉల్లిపాయలతో పాటు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అయితే చెప్పాను కదా, అర కేజీ మటన్ బోన్లెస్ తెప్పించానని. ఆ మటన్ని శుభ్రంగా కడిగండి. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, 2 లవంగాలు, కొంచెం పుదీనా ఆకులు, 2 పచ్చిమిరపకాయలు వేసి ఒక పావు గ్లాస్, దాంట్లోంచి కొంచెం నీళ్ళు వచ్చినట్టు అవుతాయి కదండి, ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి ఈ కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చానండి. అంటే మన వాడే కుక్కర్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క కుక్కర్ 4-5 విజిల్స్కి బాగా మెత్తగా అయిపోయినట్టుంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది, అందుకని ఒక 6-7 విజిల్స్ రానిచ్చానండి. ఉడికినాక తీసేసి ఇంకా కొంచెం నీరుంటే ఎగరపెట్టేసి ఉంచాను అన్నమాట. ఇప్పుడు దీన్ని వేసి మనం చేద్దాం బిర్యానీ. అయితే డైరెక్ట్ గా కూడా వేస్తారు కానీ మనకు మటన్
బాగా ఉడకాలి కదా, మళ్ళీ సరిగ్గా ఉడకపోతే కష్టం. ఎలా అయినా మటన్ ఉడికించే వండుతాంలేండి బిర్యానీ చేసినప్పుడు. ఇప్పుడు మటన్ శుభ్రంగా ఉడికిపోయింది. ఇంకా పెద్దగా అన్నంలో వేసి ఉడికించినప్పుడు పెద్దగా ఉడకదండి, అందుకని ముందే మనం సరిపడా ఉడికించేసుకోవాలి మటన్. ఉల్లిపాయ వేగింది కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు ఉంటుంది. అల్లం వెల్లుల్లి మాడకుండా మంచి వేగిన వాసన వచ్చే వరకు వేయించాలండి. ఇలా ఒక చిటికెడు పసుపు, అయితే మటన్లో కూడా పసుపు వేసి ఉడికించాను, అయినా దీంట్లో వేద్దామండి, కలర్ బాగుంటుంది కదా. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. బీన్స్ వేసాం కదా, బీన్స్ కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మటన్ వేసేద్దాం దాంట్లో. ఇలా వేగనిద్దామండి మటన్. ఇప్పుడు పుదీనా కడిగి ఉంచాను, కొత్తిమీర కూడా కడిగి సన్నగా కట్ చేసి రెడీ పెట్టాను. అయితే ఈ వీడియో కంటే ముందు క్రాబ్స్ ను సొర పొరుటు వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి. ఇది చూస్తున్న వాళ్ళు అవి చూడకపోతే కనుక అవి కూడా చూడండి. బాగా వచ్చినాయి కూరలు చేయడం. పీతల ఇగురు, సొర పిడుపు లేదా పొరుటు, సొర పొరుటు ఏదైనా ఒకటే, 2 రకాలుగా పిలుస్తామని చెప్పాను అన్నమాట. అది ఇంకోండి పుదీనా వేసేస్తున్నాను. కొత్తిమీర కొంచెం వేసి కొంచెం ఉంచాను, తర్వాత వేద్దాము నీళ్ళు. ఒక 1/2 స్పూను ఇది గరం మసాలా అంటాం కదండి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకుల పొడి. ఇదేమో ధనియాలు, జీలకర్ర పొడి అండి. ఇది 1 స్పూన్ వేసాను, ఇంకొక 1/2 స్పూన్. కడిగి నానబెట్టి ఉంచాను కదండి 1.5 గ్లాసు, ఆ రైస్ వేసేద్దాం అప్పుడు. అంటే నీళ్ళు లేకుండా తీసివేయాలి. అయితే నేను మామూలు రైసే వాడుతున్నానండి. మన లలిత బ్రాండ్ ఉంటుంది కదా, సోనా మసూరి, అదే వాడతాను ఇప్పుడు. అయితే బిర్యానీ రైస్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, చేసుకోవచ్చు అలా అయినా. అంటే బియ్యం చితికిపోకుండా కొంచెం ఇట్లా వేపాలండి, కొంచెం మెల్లగా ఇలా తీస్తూ. నానిన బియ్యం కదా, గట్టిగా అంటే చితికిపోతుంది. అయితే బిర్యానీ రైస్తో చేసేటైతే, అంటే బాస్మతి రైస్ నేను చెప్పేది, 1/4 గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకోవాలండి. దీనికైతే 1-2 పోసేస్తాం. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ బియ్యం అన్నాను కదా, 3 గ్లాసులు వాటర్ పోసేస్తా. అదే మనం బాస్మతి రైస్తో చేసామనుకోండి 2-3 పోయాలి. ఇప్పుడు 3 గ్లాసులు కొలిచి పెట్టుకున్నాను, పోసేస్తాను.
అయితే ఇలా కొంచెం కలపలాడుతున్నప్పుడు ఉప్పు చూసుకోవచ్చండి. కొంచెం ఇట్లా మరుగుతున్నప్పుడు ఉప్పు చూసుకుని తగ్గితే వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పడుతుందండి, వేస్తున్నాను. అయితే బిర్యానీకి రైతా కూడా కావాలి కదండి. ఒక ఉల్లిపాయ ఇదిగోండి సన్నగా కట్ చేశాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఇలా కలపాలండి. ఇలా కొంచెం ఇట్లా ఇది చేయాలన్నమాట. అలా ఇట్లా నొక్కినట్టు చేయాలి సాల్ట్ వేసి ఉల్లిపాయలో. అప్పుడే మనం ఇది తినేటప్పుడు ఉల్లిపాయ కసకసలాడకుండా ఉంటుంది అనమాట. ఊరికే ఉల్లిపాయ వేసి పెరిగేసేస్తే కాదు, కొంచెం సాల్ట్ వేసి ఇలా ఇలా కలపాలి. అప్పుడు ఆ ఉల్లిపాయలో కరకరలాడినట్టుగా ఉండేది తగ్గిపోతుంది. అయితే దీంట్లో కొంచెం కొత్తిమీరను ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర వేస్తేనే రుచి రైతాకి. గుండుపుడి వేసాను, కొత్తిమీరను ఒక పచ్చిమిరపకాయ. ఇలా ఉంచేసుకుని మనం తినే ముందైనా పెరుగు కలిపేసుకోవచ్చు, లేదంటే పెరుగు కలిపేసి ఉంచేసుకోవచ్చు, ఏం కాదు. నేను పెరుగు కలుపుతున్నానండి ఇప్పుడు. ఇదిగోండి రైతా రెడీ. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నీరంతా ఎగిరిపోయిందండి దాదాపు. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఇలా ఉంచుదాం. కొత్తిమీర కూడా జరుగుతాం. కాస్త మెల్లగా కదపాలండి అన్నం చితకకుండా. ఎందుకంటే పైన అన్నం కొంచెం పలుగ్గా ఉండి అడుగును మెత్తపడుతూ వస్తుంటుంది, అందుకని కొంచెం తిప్పాలి. అదిగోండి చూసారా, మన మటన్ బిర్యానీ రెడీ. అన్నం కూడా చక్కగా ఉడికింది. ఇదిగోండి ఇలా పొడి పొడిలాడుతూనే ఉంటుంది. సరేనండి, మరి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, చూడడానికి వీలవుతుంది. ఓకే అండి మరి.